శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గణపతి వర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. శత్రు దుర్భరమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఏ లోటు లేకుండా తులతూగుతూ ఉండేవారు. రాజు గణపతి వర్మ తన మంత్రి సూరసేనుడితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు. ఆ రాజ్యంలో అందరూ ధనికులు అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సహాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి, నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు తాము ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని విరుచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే, కొద్ది రోజుల క్రితం తాను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తరసపడ్డాడు. అప్పుడు తన పేదరికం గురించి చెప్పినప్పుడు ఆ మునీశ్వరుడు, తల్లి, నీకొక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయట వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె, నేను లోపల ఉంటే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంటికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతులాలు అవుతావని మునీశ్వరుడు చెప్పినది గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతులారవుతుంది. కానీ శుక్రవారం ఎవరు దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షానికి పాత్రులవుతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.